ప్రైజ్ ది లార్డ్. నేను మీ పాస్టర్ హెప్సిబా స్వాతి. బాగున్నారా? ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా? ఈరోజు వాక్యాన్ని చదువుకున్నారా? మంచిది, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. వాగ్దానాన్ని మనం చూద్దామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం చివరి పాదాలలో మనం 2 లైన్స్లో మనం చూస్తే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ఈ మాట విన్నప్పుడు చాలామందికి ఆదరణ కలుగుతుంది, చాలామందికి ధైర్యము కలుగుతుంది. ఎందుకంటే ఈ లేఖనంలో ఏముందంటే, నేను వారి పాపములను దోషములను క్షమిస్తాను. రెండవది, ఆ పాపాలను ఇంకెన్నడూ కూడా నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నారు. తప్పులు చేయని వారు ఎవరున్నారండి? అందరూ పాపము చేసిన వారే. అందరు జీవితాలలో తప్పకుండా ఏదో ఒక అతిక్రమము, ఏదో ఒక దోషము తెలిసి కానీ తెలియక కానీ దొర్లుతూ ఉంటాయి. ఒక్కోసారి తెలిసినా కానీ ఆ సమయానికి ఆలోచన గ్రహించక, ఇదేముందిలే, ఏం జరుగుతుందిలే, ఇదేం అవ్వదులే, ఇది చిన్నదేలే, ఇదేమి దేవుడు పరిగణించడులే అని చాలాసార్లు కొంచెం జ్ఞానం లేక అలాగ చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, మీ దోషములను నేను క్షమిస్తాను, ఆ పాపములను నేను మరలా ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొని. చాలామంది ఏమనుకుంటారంటే, ఒకప్పుడు అలా చేశాను కనుక ఆ పనిష్మెంట్ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఆ పాపము దోషము ఇంకా కూడా నేను భరిస్తున్నాను, దాని యొక్క రిజల్టే నేను ఇప్పుడు పొందుకుంటున్నానని చాలామంది బాధపడుతుంటారు. నిజమే, చాలామందికి ఆలోచన ఉంటుంది. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, నేను మీ దోషములన్నిటిని కూడా క్షమించి వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనను అంటున్నారు. కనుక ధైర్యముగా దేవుని దగ్గర అడుగుదాం, ప్రవ్వా నా దోషములను క్షమించండి, మరలా వాటిని బట్టి నేను ఎక్కడ కూడా పనిష్ అవ్వకుండా వాటన్నిటినీ కూడా నువ్వు మర్చిపోతానంటున్నావు, వాటినిన్నిటికీ జ్ఞాపకం చేసుకుని అంటున్నావు. కనుక నా జీవితాన్ని మార్చు, నన్ను దీవించు, నా పాపాలని బట్టి నన్ను శిక్షించక నన్ను ఆశీర్వదించు ప్రవ్వా అని అందరూ ప్రార్థిస్తాం. ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించే దేవుడు, క్షమాపణ కలిగి చేసే దేవుడు, క్షమించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కనుక మన దేవుడు క్షమించే దేవుడు. ప్రజలు క్షమించరు, దానిలో డౌటే లేదు. వారు ఎప్పుడు కూడా దాన్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, నిన్నెలా చేసావు, ఇవాళ చేసావని. వారి మాటలు మనం పట్టించుకోవద్దు. మన దేవుడు మనల్ని క్షమిస్తారు. కనుక యేసయ్య పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, క్షమాపణ పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.